2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. సో టీవీకే విజయం తర్వాత అయితే తెలంగాణ పాలిటిక్స్ లో కూడా ఒక మంచి మూమెంటం అయితే వచ్చింది. ముఖ్యంగా చూడాలంటే టీవీకే విజయ్ ఏ విధంగా విజయం సాధించాడో అదే బాటలో కూడా వెళ్ళాలని చెప్పేసి కొన్ని రాజకీయ వర్గాలు, కొన్ని మీడియా కథనాల ద్వారా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి బలాలు ఏ విధంగా ఉన్నాయి. ఒకవేళ తెలంగాణలో టీవీకే విజయ్ లాగా విజయం సాధించాలంటే మాత్రం ఏ లీడర్స్కి ఏ విధంగా ఫస్ట్ ఏ విధంగా వాళ్ళకు అంత ఏ విధంగా వెళ్ళొచ్చు, వాళ్ళకున్న ప్లస్ లేనిది మైనస్ లేనిది ఒకసారి మాట్లాడదాం. ముఖ్యంగా ప్రజెంట్ మనం చూసుకుంటే టీవీకే విజయ్ లెవెల్లో మనము పబ్లిక్కి రీచ్ అవ్వాలి, సీఎం లెవెల్కి రావాలి అని అంటే మాత్రం ముఖ్యంగా రేస్లో ముఖ్యంగా మనం చూసుకుంటే కల్వకుంట్ల కవిత. కల్వకుంట్ల కవిత ప్రజెంట్ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆల్రెడీ మనకు తెలిసిన బ్యాక్గ్రౌండే, కేసీఆర్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో కాకపోతే ఇప్పుడు ఆ ఫ్యామిలీతోనైతే బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా టీవీకే విజయ్ కూడా ఇంచుమించు కొన్ని సింక్ అయితే అవుతున్నాయని చెప్పాలి కల్వకుంట్ల కవిత అండ్ టీవీకే విజయ్కి. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత అండ్ తండ్రితో కొట్లాడి బయటికి రావడం జరిగింది. టీవీకే విజయ్ కూడా ఒక 2 years బ్యాక్ అయితే తండ్రితోని విభేదాలు వచ్చి బయటకు వచ్చి మళ్ళీ ఒకటవడం అయితే జరిగింది. కానీ ఇదొక కొంచెం ఒక సింక్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా కవిత చూస్తే ఓవరాల్గా ఉద్యమకారులు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్ కాబట్టి స్టార్టింగ్ నుంచి కూడా పొలిటికల్ స్ట్రాటజీస్ ఏ విధంగా రన్ అవుతాయి, తర్వాత పొలిటికల్గా ఏ విధంగా డీల్ చేయాలి దగ్గరుండి ఇంట్లోనే వాళ్ళ ఫాదర్ని చూసుకుంటూ అన్నీ వచ్చింది కాబట్టి పొలిటికల్గా కొంచెం స్ట్రాంగ్. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ సమీకరణాలు ఏ విధంగా ఉంటాయి, స్ట్రాటజీలు ఏ విధంగా మూవ్ అవుతాయి పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో అనుభవం ఉంది, ఉద్యమం నుంచి డక్కా ముక్కిలు తిన్నది. సో బ్రాండింగ్ ముఖ్యంగా బతుకమ్మని బ్రాండింగ్ తీసుకురావడంలో కవితకే ఒక 90% కవిత పేరు అనే చెప్పొచ్చు. సో ఆ అనుభవం అయితే ఖచ్చితంగా ఉంది. డేరింగ్ మహిళ అని చెప్పొచ్చు. సో ప్రజెంట్ అయితే ఒక టీవీకే విజయలకు ఒక స్ట్రాటజిక్గా మూవ్ చేసి, ఒక స్ట్రాటజిక్గా ర్యాలీస్ కానీ ఒక స్ట్రాటజిక్గా మూవ్ చేసి ఒక చరిష్మా కూడా ఉంది కాబట్టి తను క్యాంపెయిన్స్ ఆ విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా కొంచెం వ్యాక్యూమ్ ఉంది. దాన్ని మొత్తం వ్యాక్యూమ్ క్రియేట్ చేసుకొని దాని ముందుకు వెళ్ళొచ్చు. ఆమె కొన్ని ఇప్పుడు టీవీకే విజయ్ అంత మెజారిటీ వస్తుందా, తర్వాత ఆమె ఒక్కటి సింగిల్గా డీల్ చేస్తుందా, ఇన్ని సీట్లు ఆమె సాధించగలుగుతుందా ఇంతకుమించు టీవీకే విజయ్ కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా టీవీకే విజయ్కి అయితే అనుకూలంగా లేవు ఏవి కూడా. సో మనం ఏ ఎక్స్పర్ట్ కూడా టీవీకే విజయ్కి 50కి పైన వస్తాయనేది చెప్పడం లేదు, 50కి బిలోనే వస్తాయని చెప్పింది. సో కవిత కూడా వేవ్ ఏ విధంగా ఉంటుంది చెప్పలేమనేసి మనం చూడొచ్చు. ఇంతకుముందు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. అదే విషయాన్ని అదే రూట్లో కవితకు కూడా స్కోప్ ఉంది, ముందుకెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే స్ట్రాటజీగా వెళ్ళాలి. సేమ్ టీవీకే విజయ్ ఏ విధమైన అయితే క్యాంపెయిన్లో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తన లోగో నుంచి తన క్యాంపెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యాంపెయిన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ వేలో తీసుకెళ్లడం జరిగింది. సో మాట్లాడే విధానంలో కూడా చాలా పద్ధతిగా ముందుకెళ్ళడం టీవీకే విజయ్ అయితే మనం చూడొచ్చు. సో అదేవిధంగా కవితకైతే మంచి స్కోప్ ఉంది. ఇప్పుడు వ్యాక్యూమ్ని క్లియర్ చేయొచ్చు, మనం వ్యాక్యూమ్ని నింపొచ్చు. ప్రజెంట్ వెళ్ళే విధానం అనేది చాలా ఇంపార్టెంట్. జర్నీ ఏ విధంగా ఉంటుంది, ఎవరిని కలుపుకొని ముందుకెళ్తుంది. ఆల్రెడీ ఒక ప్రభుత్వంలో పనిచేసి వచ్చిన వ్యక్తి తను మళ్ళీ ఏం చెప్తుంది, మార్పు కోసం అని చెప్తుందా ఆల్రెడీ ఆమె పాంచజన్యం అనేది ఒక మేనిఫెస్టోని అయితే పెట్టడం జరిగింది. దాని త్రూ అయితే ముందుకెళ్ళే అవకాశం ఉందని అయితే ప్రజెంట్ అయితే మనకు తెలుస్తుంది. సో ఖచ్చితంగా కవితకైతే ఒక స్కోప్ అయితే ఉందని మనం చెప్పొచ్చు. తర్వాత చూసుకుంటే తీన్మార్ మల్లన్న, ఈ పేరే ఒక బ్రాండ్ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ ముఖ్యంగా తీన్మార్ మల్లన్నకు బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఆయననే బ్యాక్గ్రౌండ్ అని చెప్పొచ్చు. సో ఇంచుమించు నేను ఇంతకుముందు ఒక ప్రైవేట్ ఛానల్లో పనిచేసినప్పుడు నాతో పాటు ఆయన పనిచేశాడు, ఆయన దగ్గరుండి చూడడం జరిగింది. చాలా పని చేసే ముందు అయితే చాలా కామ్గా ఉంటాడు. ఈ పని ఈయన చేయగలుగుతాడా లేదా అనే డౌట్ మనకు వస్తుంది. అలాంటి వ్యక్తి కాకపోతే వన్స్ పనిలోకి దిగినాక అన్ని అనుభవాలు అన్నీ చూసాం మనము. ఇంతకుముందు వన్స్ ఒక గ్రౌండ్లోకి దిగినాక ఆయన పనితనం వేరే ఉంటుంది. ముఖ్యంగా మాటకారి అండ్ సోషల్ మీడియా వింగ్ని అయితే ఆడుకుంటాడు. ముఖ్యంగా సోషల్ మీడియా క్యాంపెయిన్ని డీల్ చేయడంలో తీన్మార్ మల్లన్న తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో ఎవరన్నా చెప్పొచ్చు. సో ఆయనకు ఆల్రెడీ సోషల్ మీడియా వింగ్ ఉంది
అంటే జనాలకు రీచ్ అయ్యి అంటే ఏ విషయాన్ని జనాలకు ఎట్లా రీచ్ తీసుకుపోవాలి, ఏ విషయాన్ని ఎట్లా మాట్లాడాలి, పల్లెటూరులో రూరల్ ప్రాంతంలో ఏ విధంగా మాట్లాడాలి, రూరల్కి ఎట్లా రీచ్ అవ్వాలి అనేది మళ్ళీ నాకైతే అంటే తనకి చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. సో అతనికి కూడా స్కోప్ ఉంది, కాకపోతే బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు. టీవీకే విజయ్కి ఇది ఒక సింక్ అని చెప్పొచ్చు ముఖ్యంగా. సో బ్యాక్గ్రౌండ్ లేదు. ఇంకోటి అంటే ఈ రాజకీయాలన్నీ ఏవైతే చూస్తున్నామో దానికి కాకుండా కొత్తగా ఆయన అంటే కొత్తగా పార్టీల నుంచి అయితే రాలేదు. కాకపోతే ఆల్రెడీ అంటే బీజేపీలో ఉన్నాడు, కొన్ని రోజులు కాంగ్రెస్లో ఉన్నాడు. సో ఈ విధంగా అన్ని పార్టీలకైతే వెళ్ళిండు. అందరితోని అంటే పెద్ద పెద్ద లీడర్ని ఏ విధంగా డీల్ చేయాలో తెలుసు, రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు, మనీ పోలరైజేషన్ తెలుసు, పీపుల్ పోలరైజేషన్ తెలుసు, తర్వాత మనీ మూవ్మెంట్ ఎలా చేయాలో తెలుసు, పబ్లిక్ని ఎలా మూవ్మెంట్ చేయాలనేది కూడా తెలుసు. ముఖ్యంగా పబ్లిక్ ఏ విధంగా చైతన్యపరచాలనే అనేది కూడా మళ్ళీ నాకు బాగా తెలిసిన విషయం. తర్వాత ఆయన అంటే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకు అంటే బాగా పేదవాళ్ళకు ఎలాంటి హెల్ప్ చేస్తారంటే ల్యాండ్ విషయాలలో కానీ, ఏదైనా గొడవ విషయంలో కానీ, పోలీసులు బెదిరిస్తే కానీ ఆయన అంటే స్టార్టింగ్ నుంచి కూడా అంటే ఒక హ్యుమానిటీ బేస్లో జనాలకు హెల్ప్ చేయడం అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో మల్లన్నకు కూడా మంచి స్కోప్ అయితే ఉంది. కాకపోతే ఈయన ఏ విధంగా డీల్ చేస్తాడు అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా లేదు కాబట్టి సింగిల్ మ్యాన్ అని వన్ మ్యాన్ ఆర్మీ సేమ్ ఇంచుమించు టీవీకే విజయ్ లాగా అంటే తను తీసుకునే క్యాంపెయిన్స్ ఏ విధంగా ఉంటాయి, కాకపోతే అగ్రెసివ్గా మాట్లాడతాడు. టీవీకే విజయ్ మాత్రం ఎక్కడా కూడా నోరు అయితే జారడం లేదు ఎటువంటి సిచ్యువేషన్లో కూడా. ఈవెన్ నిన్న గవర్నర్ కూడా టైం ఇవ్వలేదు వాళ్ళు. అంటే గవర్నర్ కూడా ఆపేసి మేము సీఎం అవ్వడానికి నీకు కుదరదని చెప్పిన తర్వాత కూడా అసహనానికి ఎక్కడా లోన్ కాలేదు, ఒక పబ్లిక్ స్టేట్మెంట్ కూడా ఎక్కడ మాట్లాడలేదు. సో ఆ విధంగా అయితే విజయ్ అయితే చాలా సహనంతో ఈవెన్ ప్రతిపక్ష నేత అంటే స్టాలిన్ని చెప్పేటప్పుడు కూడా స్టాలిన్ సార్ అని మాట్లాడడం అనేది విజయ్ ఒక వే ఆఫ్ టాకింగ్ గురించి మనం చెప్పొచ్చు. కాకపోతే తీన్మార్ మల్లన్న కొంచెం అగ్రెసివ్గా వెళ్తాడు. సో ఆ అగ్రెసివ్నెస్ తీన్మార్ మల్లన్న ఈదాకా తెచ్చిందనేసి కొంతమంది అంటారు. సో ఓవరాల్గా తీన్మార్ మల్లన్నకైతే ఒక బ్రాండ్ ఇమేజ్ అయితే ఉంది, ఆ బ్యాక్గ్రౌండ్ అయితే లేదు. సరే ఆ క్యాంపెయినింగ్ ఎలా చేస్తాడో ఒకవేళ అంటే బీసీ నినాదం తీసుకొని అయితే ముందుకెళ్ళడం జరిగింది. మాజీ నక్సలైట్లను కూడా చేర్చుకోవడం జరిగింది. ఆయన వే ఆఫ్ అంటే ఎలా వెళ్తున్నాడు ఏంది అనేది అయితే చెప్పలేం లేదు. అంటే ఇక్కడ మళ్ళీ డౌట్ రావచ్చు, అందరు అనుకోవచ్చు ఆయన సీఎం చేస్తాడా, డీల్ చేయగలుగుతాడా, అంత సమీకరణాలు చేయగలుగుతాడా, అంత పబ్లిక్ మూమెంట్ తీసుకురాగలుగుతాడా అంటే సేమ్ టీవీకే విజయ్ విషయంలో కూడా అలాగే అన్నారు. వేవ్ ఎలా వస్తుంది అనేది చెప్పలేము. సో యూత్ ఓటు కూడా ఎక్కువగా తీన్మార్ మల్లన్నకైతే ఖచ్చితంగా ఉంటాయి. అంటే వాళ్ళకి సంబంధించి ఒక వర్గం అయితే ఉంది, తీన్మార్ మల్లన్న ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఫ్యాన్ బేస్ మాత్రం ఖచ్చితంగా మల్లన్నకు సపోర్ట్ ఉంటారు. దాన్ని నార్మల్ పబ్లిక్ అంటే ఏజ్ గ్రూప్ పబ్లిక్ ఎబో యూత్ పబ్లిక్ ఏజ్ గ్రూప్ పబ్లిక్కి తీసుకెళ్తే ఆయన అంటే తను ఏం చేస్తాడు, ఏం చేయగలుగుతాడు అనేది ఖచ్చితంగా పథకాలు కానీ తను వెళ్ళే విధానం, పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేది ఖచ్చితంగా ఒక రూట్ మ్యాప్ కరెక్ట్ క్లియర్ చేసుకొని వెళ్తే మాత్రం అంటే మల్లన్నకు కూడా ఒక స్కోప్ ఉందని అయితే చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేయడం అని కాదు, ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నాం సపోర్ట్ చేస్తున్నాం అనేది కాదు. ముఖ్యంగా అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని బట్టి ఎవరెవరికి ఏదంటే మనకు వచ్చిన మీడియా సోర్సెస్, తర్వాత మనకి చూస్తున్నా అంటే నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటిక్స్ చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసే విధానాన్ని బట్టి ఇప్పుడు చెప్పే విషయాలు ఇవన్నీ. తర్వాత చూసుకుంటే కేటీఆర్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆల్రెడీ ప్రూవ్డ్ పర్సన్. ఆల్రెడీ అంటే ఈయనకు ప్రీవియస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆల్రెడీ అన్ని క్లియర్ అయిపోయినాయి. ముఖ్యంగా ఆల్రెడీ మున్సిపల్ మంత్రిగా చేశాడు. అన్నిటికంటే ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే పెద్ద బ్యాక్గ్రౌండ్, కేసీఆర్ యొక్క కొడుకు. సో తను చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా పాలిటిక్స్ చూస్తూనే పెరగడం జరిగింది. డైరెక్ట్గా కూడా ఇన్వాల్వ్ అవ్వడం పాలిటిక్స్లో, డైరెక్ట్గా కూడా డీల్ చేయడం తెలుసు, ఓట్ మేనేజ్మెంట్ తెలుసు, తర్వాత ఏ విధంగా పథకాలను ముందుకు తీసుకోవాలో తెలుసు, గ్రౌండ్ లెవెల్లో వర్క్ ఏ విధంగా నడిపించాలో తెలుసు. సో ఓవరాల్గా కేటీఆర్కి అయితే ఒక మంచి ఇమేజ్ అయితే ఉంది. ముఖ్యంగా జెన్జీకి సంబంధించిన ఓట్స్ అయితే కేటీఆర్కి బాగా సపోర్ట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఐటీ సాఫ్ట్వేర్ సంబంధించిన అంటే ఇప్పటికీ ఐటీకి సంబంధించిన ఎంప్లాయీస్ మా ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడితే కేటీఆర్ ఉన్నప్పుడు బాగుంటుండే, కేటీఆర్ బాగా చేసిన ఐటీ ఎంప్లాయీస్ అనేసి చెప్పడం మనం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్గా అంటే హైదరాబాద్ అంటే మొన్న లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్లో కూడా అంటే తెలంగాణ మొత్తం కాంగ్రెస్ హవా నడిచినా సరే హైదరాబాద్ సంబంధించి మాత్రం కేటీఆర్ హవానే ఉంది. మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మ్యాక్సిమం గెలవడం జరిగింది. సో ఈ విధంగా కేటీఆర్ చరిష్మా అయితే ఖచ్చితంగా ఉంది. ఆయనకు ఒక జంజీ ఫాలోయింగ్ ఉంది. తర్వాత ఒక
మంచి ఐటీ మినిస్టర్గా పేరైతే తెచ్చుకోవడం జరిగింది. లోకల్లో ఆ పార్క్స్ కూడా అంటే లోకల్ పార్క్ మున్సిపల్ పార్కులు కూడా చాలా సుందరీకరణ చేయడంలో ఐటీ అంటే కేటీఆర్ అయితే సక్సెస్ అయ్యాడని చెప్పాలి. తర్వాత రోడ్ల విషయంలో కానీ కొన్ని ఫ్లైఓవర్స్ల విషయంలో కానీ కేటీఆర్కి అయితే మంచి పని ఉంది. అంటే ఒక అవకాశం వస్తే ఏదైనా చేయగలుగుతాడు అనేది ఖచ్చితంగా ఉంది. కాకపోతే ఇంకొక అంటే నెగిటివ్ ఏంటంటే ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కువగా అంటే ఇప్పుడు ఆయన కొత్తగా అడగడానికి లేదు, మాకు ఒక అవకాశం ఇవ్వండి మళ్ళీ ప్రూవ్ చేస్తామని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దొరతనం చూపించారు, ఎవరిని దగ్గర రానియలేదు అనేది ఒక బ్యాడ్ నేమ్ ఉంది. ఆ బ్యాడ్ నేమ్ ఎట్లా ఓవర్కమ్ చేస్తారు, నెక్స్ట్ స్ట్రాటజీ ఏ విధంగా మెయింటైన్ చేస్తారు, లేదు ఒకవేళ కేసీఆరే మళ్ళీ సీఎంగా నిలబడతా అంటే ఈయన ఏ విధంగా అంటే ఈయన డ్రాప్ అవ్వాల్సి వస్తుంది. ఆ విధంగా చూసుకుంటే కేటీఆర్కి అయితే మంచి స్కోప్ ఉంది, మంచి జెన్జీ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా సోషల్ వింగ్ అంటే సోషల్ వింగ్ స్ప్రెడ్ చేయడంలో మంచి టీం ఉంది. అంటే పైన చెప్పిన ఇద్దరికంటే కవిత, తీన్మార్ మల్లన్న తర్వాత సోషల్ మీడియా తర్వాత మనకు కేటీఆర్కి సోషల్ వింగ్ అయితే మంచి సోషల్ వింగ్ ఉందని చెప్పాలి. సో ఓవరాల్గా అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి, ఈయనకైతే మంచి స్కోప్ ఉంది. టీవీకే విజయ్ లెవెల్లో కాకుండా ఖచ్చితంగా ఆయన అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి టీవీకే విజయ్తోనైతే పోల్చలేము. కానీ పొలిటికల్ చాణక్యుడు అని చెప్పొచ్చు. కేటీఆర్ కూడా అంటే ఏ విధంగా స్ట్రాటజీలు మూవ్ చేయాలి, ఏ విధంగా లీడర్లతో మాట్లాడాలి, ఏ విధంగా వెళ్ళిపోయిన లీడర్లను తీసుకురావాలి, ఉన్న వాళ్ళని ఎలా కాపాడుకోవాలి. ఆల్రెడీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకు కొంచెం స్కోప్ అయితే ఖచ్చితంగా ఉందనే అంటే నాకున్న రాజకీయ విశ్లేషణ చేయడం ద్వారా నాకు తెలిసిన విషయం అని చెప్పొచ్చు. తర్వాత చూసుకుంటే బండి సంజయ్ కూడా ఒక మంచి స్కోప్ అయితే ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే బండి సంజయ్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకున్న ఇంచుమించు టీవీకే విజయ్ అంటే అంత చరిష్మా లేదు, హీరో అంటే సినిమాలలో లేడు, అంత చరిష్మా లేదు. కాకపోతే బండి సంజయ్ ఫాలోయింగ్ అయితే యూత్ ఫాలోయింగ్. ఎంపీ కాకముందు నుంచి కూడా తన సొంత నియోజకవర్గంలో ఎవ్రీ ఇయర్ మాల వేయడం, ఆ మాల యూత్ అందరినీ గ్యాదర్ చేయడం, అంటే మెయిన్ రిలీజియన్ బేస్ మీద, క్యాష్ బేస్ మీద వెళ్ళడం జరుగుతుంది. సో బండి సంజయ్ కూడా మంచి స్కోప్ ఉందని చెప్పాలి. టీవీకే విజయ్ అండ్ బండి సంజయ్కి అయితే చాలా సింక్ ఉందని చెప్పాలి. కాకపోతే ముఖ్యంగా మెయిన్ అంటే టీవీకే విజయ్ అయితే మాట్లాడడంలో చాలా తనకు ఏం కావాలో అది మాట్లాడడం జరుగుతుంది. ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడడు, తను ఏం చేస్తాడో చెప్పడం జరుగుతుంది. కాకపోతే బండి సంజయ్ ఆ విధంగా కాదు, ఆయన మాట్లాడితే ఒక అగ్రెసివ్నెస్ ఉంటుంది. అంటే కరెక్ట్ కేసీఆర్కి కరెక్ట్ అయిన ఆన్సర్ ఇచ్చే ఎవరన్నా ఉన్నారా అంటే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ అని చెప్తారు. సో బండి సంజయ్కి అయితే మంచి స్కోప్ ఉంది బీజేపీలో. అండ్ ప్లస్ ఇంకోటి ముఖ్యంగా మెయిన్ ఇప్పుడు టీవీకే విజయ్ ఏవైతే వచ్చాడో మెయిన్ మార్పు కోసం అని చెప్పుకుంటూ వచ్చాడో. ఎందుకంటే అన్నా డిఎంకే ఏ విధంగా అయితే ఉన్నాయో వాటికి ఇన్ని రోజుల నుంచి మీరు చూశారు. ఇప్పుడు మార్పు కోసం మనం ఏదైనా చేంజ్ చేయాలి అని చెప్పేసి తీసుకురావడం కూడా ఆయన ప్రచారం ఆ విధంగా చేసుకుంటూ వచ్చాడు. సో బండి సంజయ్కి అయితే ఆ స్కోప్ ఉంది. ఇన్ని రోజులు అటు కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, బీఆర్ఎస్ కానీ ఇన్ని ఇయర్స్ నుంచి అయితే వాళ్ళే పరిపాలిస్తున్నారు. దానివల్ల ఇక్కడ వచ్చింది ఏం లేదు. తెలంగాణకు ఒక మార్పు కావాలి, లీడర్ కావాలి, తర్వాత ఒక మంచి పార్టీ కావాలి, సెంట్రల్లో ఏ విధంగా మోడీ పాలన ఉందో ఆ విధంగా ఇక్కడ తీసుకురావాలి అనేసి అట్లా క్యాంపెయిన్ అయితే వెళ్ళగలిగే స్కోప్ ఉంది. కాబట్టి బండి సంజయ్ కూడా మంచి స్కోప్ ఉంది. ఒక వ్యాక్యూమ్ని క్లియర్ చేసి ఆ వ్యాక్యూమ్ అయితే ఉంది. దాన్ని ఏ విధంగా డీల్ చేస్తారు, వాళ్ళ క్యాంపెయిన్స్ ఏ విధంగా వెళ్తాయి అనేది చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా చెప్పాలంటే బండి సంజయ్కి అయితే ప్రజెంట్ ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అంతా యాక్టివ్ అయిపోయింది, కార్యకర్తలు ఒక జోష్ వచ్చింది, యూత్ అంతా ఏకమయ్యారని చెప్పాలంటే ముఖ్యంగా బండి సంజయ్ పార్టీ ప్రెసిడెంట్ అయినాక, తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్ అయ్యాకనే ఆ విధంగా అయితే మూమెంట్ అయితే కనిపించింది. తర్వాత కొన్ని రాజకీయ సమీకరణాలతోని మొత్తం ఓవరాల్గా ఆయనను తప్పించడం జరిగింది. సో తర్వాత కొంచెం డల్ అయిందని అంటారు. కాకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మోడీ యొక్క హవా కొనసాగుతుంది. తర్వాత మోడీ కూడా పర్యటనలు ఉన్నాయి. ఆ పర్యటనలో భాగంగా కూడా ఇక్కడ లోకల్ కార్పొరేట్ ఎలక్షన్లో కొంచెం యాక్టివ్ అయ్యి ఊపందుకునే అవకాశం ఉంది. సరే ఈ వ్యాక్యూమ్ని మళ్ళీ బండి సంజయ్కి ఒక సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తే మాత్రం ఆయన క్యాంపెయిన్స్ ఒక డిఫరెంట్ క్యాంపెయినింగ్ వెళ్ళి టీవీకే విజయ్ లాగా కొంచెం వెళ్తే అంత అగ్రెసివ్గా కాకుండా చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు, రిలీజియస్ బేస్ మీద ఎక్కువగా మాట్లాడతారు అనేది ఒక మైనస్ ఉంది. ఆ విధంగా దాన్ని ఒక్కడిని కంట్రోల్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక బండి సంజయ్కి అయితే స్కోప్ ఉందని అయితే ఖచ్చితంగా చెప్తున్నారు. సరే తర్వాత మనం ఓవరాల్గా ఇవన్నీ కూడా చూసుకుంటే హరీష్ రావు ఉన్నాడు. కాకపోతే హరీష్ రావు ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు.
అంటే ప్రజెంట్ ట్రబుల్ షూటర్కే ప్రజెంట్ ట్రబుల్ వచ్చిందని చెప్పొచ్చు. హరీష్ రావుకి అంటే అతను బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చే స్కోప్ ఉంది. అంటే ఆయనకు అన్ని విషయాల్లో అవగాహన ఉంది. ఆయన ఒక సూడో సీఎంగా కూడా పనిచేసిందని చెప్పొచ్చు. సో అతను అంటే కేసీఆర్ ఉన్న రోజుల్లో మామతోని ఎప్పుడైనా మామ ఉన్న రోజుల్లో మామతోనే నేను ఉంటా, మామ పార్టీలోనే ఉంటా అని చెప్పడం అంటే మన చుట్టుపక్కల వర్గాలు కానీ కొంతమంది వాళ్ళు చెప్పే సన్నిహితులు చెప్పేందంటే కేసీఆర్‌ని వదిలి హరీష్ రావు రాడని చెప్పడం జరుగుతుంది. కాకపోతే ప్రజెంట్ అయితే అటు సంతోష్ రావుతోని గానీ, ప్రజెంట్ కేటీఆర్‌తో కూడా అంత సఖ్యత లేదు. ఓన్లీ మీడియా బేస్డ్ బయటికి అట్లా కనిపించినా వాళ్ళకొక అవగాహన లేదు కాబట్టి కొంచెం దూరంగానే ఉన్నాడు. పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉండడం జరిగింది. కవిత కూడా హరీష్ రావునే ఎక్కువగా టార్గెట్ చేయడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్‌గా చూస్తే ఈ కొంతమంది లీడర్లు అంటే వీళ్ళు సీఎంలు అయితారా? లేకపోతే అంత మెజారిటీ సంపాదిస్తారా? టీవీకే విజయ్ లాగా అంటే ఖచ్చితంగా చెప్పలేము. టీవీకే విజయ్‌ని కూడా ఆ విధంగానే తక్కువ అంచనా వేయడం జరిగింది. అనూహ్యమైన విజయం అయితే సాధించడం జరిగింది. నాకున్న చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న పా పా పొల్ పాలిటిక్స్‌ని గానీ, నేను అబ్జర్వ్ చేసింది గానీ, మీడియాలో ఎన్ని రోజుల నుంచి పనిచేసిన అనుభవంతో గానీ, నాకున్న అబ్జర్వేషన్ నేను అనాలిసిస్ చేయడం జరిగింది. సో కెమెరామెన్ కిరణ్‌తో రవి, పల్లవి టీవీ.